చేశాను స్టాక్ మార్కెట్ని. అక్టోబర్ టు జనవరి ఓన్లీ ఈక్విటీ చేశాను, అంటే ఓన్లీ స్టాక్స్. 1 lakh ప్రాఫిట్ వచ్చింది ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 6 lakhs. సో దెన్ స్టార్టెడ్ ఇంకెక్కువ సంపాయాలి అని. దెన్ నేను ఫ్యూచర్స్కి వెళ్ళాను. సో 6 lakhsకి నాకు నియర్లీ 30 lakhs లివరేజ్. మిడిల్ క్లాస్ వాళ్ళ ఆశ తెలుసు కదా, అప్పు తెచ్చైనా డబ్బులు సంపాదించాలి అనే ఆశ. లివరేజ్ అంటే నియర్లీ ఒక అప్పు లాంటిది. సో 6 lakhs తోటి 30 lakhs లివరేజ్ వచ్చింది కదా. ఫ్యూచర్స్ కొన్నాను. ఫస్ట్ 15 days ఐ గోట్ గుడ్ ప్రాఫిట్స్. 6+1 దాంట్లో 1 lakh వచ్చింది కదా. 7ని నియర్లీ 12 lakhsకి తీసుకెళ్ళాను. 5 lakhs విత్ ఇన్ 15 days. సో దేర్ స్టార్టెడ్ ఏ ప్రాబ్లం. సడన్గా 2-3 బ్యాడ్ న్యూస్లు వచ్చినాయి. ఫ్యూచర్స్లో నీకు ఎంత తొందరగా ప్రాఫిట్ వస్తుందో అంతే తొందరగా లాస్ కూడా వస్తుంది. సో ఆ బ్యాడ్ న్యూస్ ఏంటి? డాలర్ ఇండెక్స్ పెరగడం, ట్రంప్ టారిఫ్లు వేయడం, ట్రంప్ రావడం, ఫారినర్స్ సెల్ చేయడం, ఇలా. సో ఆ ఫ్యూచర్స్తో నేను ఆగలేదు అండ్ నెక్స్ట్ ఆప్షన్స్కి వెళ్ళాను. థర్డ్ స్టెప్, మార్కెట్లో 3వ రిస్క్. దీంట్లో స్టాక్స్లో 1:1 రిస్క్ ఉంటుంది, ఫ్యూచర్స్లో 1:100 ఉంటుంది, ఆప్షన్స్లో 1:1000 ఉంటుంది. సో ఆప్షన్స్కి వెళ్ళాను. ఆప్షన్స్లో ఎలా ట్రేడ్ చేసా? హోప్ బడ్జెట్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను హైయెస్ట్ లాస్ పైన చెప్తా. ఐటీసీ సి అంటే ఆప్షన్స్ తెలిసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఐటీసీ సి పిఈ బై చేశాను, అంటే ఐటీసీ స్టాక్ పడిద్ది అని. దేనివల్ల అంటే సిగరెట్స్ మీద ట్యాక్స్ వేస్తారు అని నేను అనుకొని పిఈ బై చేశాను. 8 lakhsది నియర్లీ సగం 4,60,000 లాస్ వచ్చింది. దట్స్ ద బిగ్గెస్ట్ లాస్. నా 12 lakhs గ్రాఫ్ కాస్త ఆ ముందు రోజు ఒక ఆప్షన్స్లో లాస్ వచ్చింది, ఆ రోజు లాస్ 12 lakhs గ్రాఫ్ కాస్త 6 lakhsకి వచ్చింది. సో నేను ఎక్కడైతే 6 lakhs ఇన్వెస్ట్ చేసానో ఆడికి వచ్చేసింది. అండ్ అప్పుడు మొదలైంది ఫియర్. నా డబ్బులు కానంత వరకు ఎంత లాస్ వచ్చినా ఏదొచ్చినా డేర్ఫుల్గా ఉన్నాను నేను. కానీ ఎప్పుడైతే మన మనీ దగ్గరకు వచ్చిందా మార్కెట్, దెన్ స్టార్టెడ్ ఫియర్. అప్పుడు ఫియర్ స్టార్ట్ అయింది. ఆ 15 daysలో నేను ఒక్కో రోజు 2 lakhs లాస్ పడ్డా కూడా మళ్ళీ వస్తుంది అనే డేర్తో ఉన్నా. ఎప్పుడైతే మనిషికి భయం డబ్బులు పోతాయో అప్పుడు నువ్వు 10,000 కూడా బేర్ చేయాలన్నా భయపడతావు. బట్ ఈ 2 నెలల్లో ప్రతిరోజు 3 o'clock లేచి కష్టపడ్డా నేను. మార్కెట్లో చాలా నేర్చుకున్నా. అంటే బయట